మళ్ళీ మాకు గన్నేరవరం పోయే దగ్గర దిమ్మె కట్టాలి, ఒక దిమ్మె కట్టాలి. మాకు నీళ్లు మొత్తానికి వస్తలేవు. ఇప్పుడు మా చేన్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మరి దయచేసి మీరు దీన్ని మనసులో పెట్టుకొని వెంటనే దీనిపై చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరి అధికారులకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఒక ఎడచెవున పెడచెవున పెడుతుర్రు. మీరు అధికారులకు కూడా గన్నేరవరంకు సంబంధించిన వ్యక్తి కాలువల పైపేసిండు, అది కూడా అడ్డమైతుంది. అందుకని కూడా నీళ్లు వెళ్ళడం లేదు, మొత్తం మిర్రైపోయింది. తిరుమల కాలువకు అడ్డం పైపేసి మట్టి పోసిండు, 2 ఎక్కలు వేసిండు. నీళ్ళు వస్తలేవు. ఈ కాలువ ఈ చేపట్టి ఏంటంటే నీళ్లు అవుట్ ఫ్లో పోతలేదు, ఇక్కడనే తట్టుకున్నట్టు అవుతుంది. వాటర్ తట్టుకుని ఏంటంటే ఇమ్మీడియట్ గా దీని మీద అధికారులు కానీ ఎవరు కానీ చర్య తీసుకొని మరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయేది. ఎమ్మెల్యే గారు మరి దీని మీద చొరవ తీసుకొని మీకు ఇప్పుడు మాకు రైతులకు మొత్తం అన్ని పొలాలు ఎండిపోయినాయి. మేము అందరం రైతులం వచ్చినాం. ఇలా పొలాలు వార్తలేవు, ఎవరి పొలం కూడా వార్తలేదు, ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మరి దయచేసి దానిపైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే ఈ కట్టకు సంబంధించిన విషయాన్ని వెంటనే దీన్ని తొలగించి దానిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా రైతుల ఆవేదన ఏంటంటే ఈ రోజున మేము పెట్టుబడి పెట్టి వేలకు వేలు పెట్టుబడి పెట్టి రైతులకు పొలాలకు నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి. D8 ఉపకాలువ, ఇది మన మైలారం వచ్చే D8 ఉపకాలువ. ఈ ఉపకాలువ ద్వారా వచ్చే నీళ్లు ఇక్కడ ఈ కాలువలో ఒక్కొక్క మోరేసి ఈ కాలువని మొత్తం కూడిపేసిండు. ఇక్కడ వరకు కూడా స్టేజ్ అయిపోయినాయి. మళ్ళీ ఇటు రావడానికి కూడా నీళ్లు పోతలేవు. మళ్ళీ అక్కడ నుంచి అదొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ వరకు కూడా నీళ్లు పోతలేవు. మొత్తం ఇది చెత్త చెదాలతోటి గడ్డితోటి నిండిపోయిన వ్యవస్థ ఉంది. దయచేసి దీని అధికారులు కూడా అసలు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. అధికారులు ఇమ్మీడియట్ గా స్పందించి ఇప్పటి వరకు ఏ గారితో మాట్లాడినాము, ఈ గారితో మాట్లాడినాము, డి గారితో మాట్లాడినాము, అయినా కూడా ఎవరు స్పందించడం లేదు. మరి ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున రైతుల పరిస్థితి దీనగతి. కనీసం ప్రతి నాయకుడు అంటాడు, ప్రతి రాజకీయ నాయకుడు అంటాడు, ప్రతి పార్టీ వాళ్ళు అంటారు రైతే రాజు, రైతును ఖచ్చితంగా మనం స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా బతకాలి, అంటే మనం రైతుకు సేవ చేయాలి, రైతుకు అన్ని విధాలు అందించాలంటారు. కానీ దయచేసి రాజకీయ నాయకులకు కూడా మరి ఈ ఆఫీసర్లు కూడా అందరూ కూడా స్పందించి ఇమ్మీడియట్లీగా మాకు ఇయ్యాల రేపట్ల మాకు నీళ్లు అందిస్తేనే మా పంటలు సేఫ్ గా మాకు ముందటికి పండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మీకందరికి మా రైతుల తరఫున అందరికి కూడా మీకు నమస్కరించి మేము కోరుకునేది ఏంటంటే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. ఏంటిదంటే ఇక్కడ దాకా వచ్చిన నీళ్లు, ఆ కొన్ని నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే మొత్తం ఇట్లా సెడబ్ ఉంది. ఏదో కొన్ని కరెంట్ నీళ్ళు వస్తున్నాయి, ఆ కరెంట్ నీళ్ళు వచ్చి ఇక్కడ తిరుమల ఇక్కడ పైపడ్డం వేసి దీన్ని ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేయడం, అక్కడికి అయిన తర్వాత అక్కడ స్టోరేజ్ చేయడం, ఇవన్నీ వ్యవస్థలన్నీ ఎట్లా ఉన్నాయంటే ఈ గడ్డితోటి నిండిపోయిన వాతావరణం ఉంది కెనాల్ అంతా. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీగా అధికారులు ప్రతి నాయకులు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి దయచేసి మా రైతులను కాపాడవలసినదిగా మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము వేలకు వేలు అక్కడ నీళ్లు మాకు వచ్చినాయి. ఆడికి ఆడ తిరుమల అనే పైప్ వేసాడు, బస్ ఆడ మొత్తం కాలువ ఊడిపేసాడు, పైప్ వేసి మొత్తం నీళ్ళు రచ్చున్నది. నీళ్ళు అక్కడ దాకా వస్తున్నాయి. ఆడికి వచ్చినాక ఆడ మొత్తం బంద్ అయిపోయినాయి, కాలువ ఊడిపేసిండు ఆడ మొత్తం. ఆ కాలువ ఆడ అక్కడ ఊడిపేసి ఇక్కడ దాకా మర్రగా మాకు నీళ్లు, లేకపోతే మాకు వచ్చేది సంబంధం అయిపోతుంది. మాకు నీళ్ళు వచ్చి కూడా ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి. మళ్ళీ నీళ్ళు కాలువ ఊడిపేసిండు మొత్తం. ఆ కాలువ మీరు ఎట్లా చేసి దాన్ని తీపియాలి అంతే. రైతుల బాధలను ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసర్ గారు ఆలోచించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇది D8 మెయిన్ కాలువ, ఇట్లా ఇది గన్నేరవరం పోతుంది, ఈ కాలువ గన్నేరవరం పోతుంది, ఇటు మైలారం ఉప కాలువ, ఇది D8 ఉప కాలువ. మరి ఈ ఉప కాలువ మొత్తము ఈ మొత్తం గడ్డితోటి మొత్తం జామ్ అయ్యి ఈ మెయింటెనెన్స్ లేక వాళ్ళ మెయింటెనెన్స్ లేక అనవసరంగా
ఈ మొత్తం ఇక్కడికే స్టోరేజ్ అయ్యి ఆ స్టోరేజ్ అక్కడి వరకే అయ్యి ఆంచలు మళ్ళీ ఇటే రిటర్న్ వస్తున్నాయి నీళ్లు గన్నేరువరం మళ్ళీ మెయిన్ కాలువలకే వస్తున్నాయి కాబట్టి అటు ఓటం లేదు కాబట్టి అటు దాన్ని లోడ్ చేసి అవసరం అనుకుంటే ఇక్కడ ఒక దిమ్మలాగా కట్టించి మాకు మైలారం నీళ్ళు వచ్చేటట్టుగా ఆఫీసర్లు చేయవలసిన విజ్ఞప్తి. మేము ఏఈ గారికి మరీ ఫోన్ చేసి నేనే మాట్లాడడం జరిగింది. ఏఈ గారికి మాట్లాడితే తను ఏమంటున్నాడంటే సార్ మా పరిస్థితి ఇది, ఇట్లా సంగతి, మా రైతుల పరిస్థితి ఇది, మేము ఆత్మహత్య శరణ్యమే మాకు శరణ్యం అవుతుంది, మా పరిస్థితి ఏంటి సార్, మాకు నీళ్ళు వస్తలేవు, మా పంటలను ఎండిపోతున్నాయి, మీరు రాండి సార్ అంటే నేను ఎక్కడో సర్వేలో ఉన్నా, ఎక్కడో నా పనులు నాకు ఉన్నాయి, నేను రాలేను, నేను వాళ్ళని పంపిస్తా వీళ్ళని పంపిస్తా అంటే ఇప్పటి వరకు ఇక్కడికి ఎవ్వరు కూడా రాలేదు. మరి రాకుండా కూడా మా రైతుల కష్టాలను పట్టించుకోకుండా మా పరిస్థితి ఏంటి సార్ అని మేము గట్టిగా వతాజ్ చేస్తే మేము మందాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది సార్ అని చెప్పి అంటే మీరు మందే తాగురు, మీరు ఏమైనా తాగురు, మీరు మందాగి సాగురు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి డిఐ గారికి ఫోన్ చేస్తే డిఐ గారు ఎలాంటి స్పందన లేదు, ఆయన కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ గారికి ఫోన్ చేస్తే ఈ గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మాకు మాట్లాడింది ఏఈ గారు మాట్లాడింది. ఏఈ గారు ఏమంటారంటే మీ రైతులందరూ మూకుమ్మడిగా మందాయి సాగురే మాకేంది అనే సందర్భంలో మాట్లాడుతున్నాడు. మరి అది ఎంతవరకు వాళ్ళకి సార్లకు న్యాయము? మరి మేము సావడానికే మేము పంటలు చేసుకుంటున్నామా? మేము సావడానికే చేసుకుంటున్నాం ఈ బతుకులని. ఇవంతా ఏంది అసలు? మా పరిస్థితులు ఏంటి? కనీసం ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్ గా స్పందించి మాకు ఈ కాల్వను ఉప కాల్వను మంచిగా చేసి నీళ్లు పోయేటట్టుగా మా పంటలకు నీళ్ళు వచ్చేటట్టుగా చూడాల్సిందిగా మా యొక్క మనవి.